చదవడమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే ప్రమాణ స్వీకారం తర్వాత 2 నెలల విరామం తర్వాతే సినిమా సెట్లలోకి వెళ్తానని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ప్రకటించిన మేరకే ఈ నెల మళ్ళీ హరిహర వీరమ్మల్లు షెడ్యూల్లోకి వెళ్ళబోతున్నారు. త్వరలోనే మళ్ళా కూడా అది ప్రారంభం కాబోతోంది హరిహర వీరమల్లు. అసలు చెప్పిన మాట అంటే ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి సినిమాల్లో ఎలా రాణించబోతున్నారు, రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు ఏంటి అని తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్న పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం నాగరాజ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారనమాట, ఒక 2 నెలలు విరామం, ఫస్ట్ రాజకీయాలు చూసుకోవాలి, నేను ఇక్కడ చూసుకునేది మంచి చెడ్డ మొత్తం ప్రక్షాళన చేయాలి, ఒక మంచి పరిపాలన తీసుకురావాలి, నేను మాట ఇచ్చాను ఏపీ ప్రజలకి, తర్వాతే సినిమాలకు వస్తానన్న విధంగా 2 నెలల పాటు అసలు అకుంఠిత దీక్షతో ఆయన వారాహి అమ్మ దీక్ష కూడా చేశారు కదా ఆయన. ఆ దీక్ష అయిపోయింది. అసలు ఇప్పటికే శాఖలో చాలా ప్రక్షాళన కూడా చేశారు. ఇచ్చిన మాట ప్రకారమే హరిహర వీరమల్లు సినిమాకు కూడా త్వరలోనే ఆయన మళ్ళా షెడ్యూల్ ఖరారు అయింది, కూడా త్వరలో వెళ్ళబోతున్నారు అక్కడికి. ఏంటి అసలు ఎలా 2 బేరీస్ చేయబోతున్నారు ఆయన? డెఫినెట్గా మీరు అన్నట్టు ఒక సినిమా నటుడు రాజకీయాల్లో సక్సెస్ కాలేరని చెప్పి చాలా మంది విమర్శించారు. సినిమాలో రాజకీయాలు అది రంగుల ప్రపంచము, అది రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచం నుంచి వచ్చిన ఎంజీఆర్, జయలలిత, ఎన్టీ రామారావు గారు అందరూ సక్సెస్ అయ్యారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అయితే తక్కువ. ఆయన విమర్శించిన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. సినిమాలు రాజకీయాలు 2 బ్యాలెన్స్ చేసుకొని ఈరోజు ప్రజలు మనల్ని పొందగలుగుతున్నాడంటే, ప్రపంచవ్యాప్తంగా అభిమానం పొందగలుగుతున్నాడంటే గ్రేటే కదండి. ఆ విధంగా 2 బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో సినిమాని ప్రేమించే అభిమానులు సినిమాలకు దూరం అయితే బాధ ఉంటుంది. కానీ 3 సినిమాలు ఒప్పుకున్నాడు కాబట్టి ఈ 3 సినిమాలు మాత్రం డెఫినెట్గా పూర్తి చేస్తాను అన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా చెప్పాడు. డెఫినెట్గా ప్రస్తుతానికి ఈ 2 నెలలు పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవుతున్నాడు. ఆయన మాట ప్రకారం ఫ్యామిలీ కూడా పక్కన పెట్టి ప్రతిరోజు 15-16 గంటలు ఓన్లీ రాష్ట్ర అభివృద్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారితో కలిసి వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాడు. ఆ దిశగా 6 గ్యారెంటీలు అమలు విషయంలో కావచ్చు, పోలవరానికి బడ్జెట్లో నిధులు తీసుకురావటం, రాజధానికి కూడా నిధులు తేవటం, సెంట్రల్తో సత్సంబంధాలు కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా ఈ 2 నెలల్లో 100% ఆ దిశగానే వెళ్ళారు మాట ప్రకారం. ఇకపోతే 2 నెలలు కంప్లీట్ అవుతుంది కాబట్టి దీన్ని నమ్ముకొని 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసేవాళ్ళు, నిర్మాతలు, దాని మీద ఆధారపడి వేలాది మంది కార్మికులు 24 క్రాఫ్ట్స్ ఉంటారు. వాళ్ళని అది పూర్తి చేయాలి కదా. 60% పూర్తయింది హరిహర వీరమల్లు. ఏఎం రత్నం గారు తీస్తున్నారు. డైరెక్టర్ కృషి గారు లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఆయన వెళ్ళేదలిగి మధ్యలో వెళ్ళిపోయిన రత్నం గారి కొడుకు మంచి దర్శకుడు, ఆయన ఆ బాధ్యత తీసుకొని, జ్యోతికృష్ణ గారు అనుకుంటా, ఆయన ఆ బాధ్యత తీసుకొని కంప్లీట్ చేయబోతున్నాడు. అందులో భారీ షెడ్యూలు అంటే హరిహర వీరమల్లు 1, 2 పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఉంది. కాబట్టి ఈ మంత్ ఎండింగ్లోనే ఆయన సెట్స్లో కూడా ఎంటర్ అవుతున్నాడు. ఫైట్ సీన్ కూడా దాదాపు 500 మందితో ఒక ఫైట్ సీన్ ఏదో చారిత్రాత్మక హిస్టారికల్ నేపథ్యం ఉన్న సినిమా అండి. బడ్జెట్కి వెనకట్లేదు. ఈయన కూడా ఉప ముఖ్యమంత్రిగా ఒకవైపు న్యాయం చేస్తున్నాడు. 2 మంత్స్ ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్న తర్వాత తను నమ్మిన నిర్మాతలకి అన్యాయం చేయాలి, దాని మీద ఆధారపడిన వాళ్ళు కూడా న్యాయం చేయాలి. ఆ దిశగానే ఈరోజు ఈ నెలాఖరులో షెడ్యూల్ ఇస్తే ఒక 20-30 రోజుల్లోనే ఆయన షెడ్యూల్ కంప్లీట్ అవ్వచ్చు. గతంలో అంటే రాజకీయాలు రాణించాలన్నా కూడా, రాజకీయాలు పార్టీని నడపాలంటే డబ్బు అవసరం. అందుకు ఆ డబ్బు కోసం నాకేం వ్యాపారాలు లేవేం లేవు, సినిమాలే ఉండేది, సినిమాల్లో వచ్చే డబ్బుతోనే రాజకీయాల్లో పెట్టాను, పార్టీని ముందుకు తీసుకెళ్లారు, పార్టీని బలోపేతం చేసి వచ్చారు. ఇంక ఇప్పుడు మా ఉప ముఖ్యమంత్రి అయిపోయారు, మంత్రి అయిపోయారు కదా, సినిమాలు అవసరం అంటారు పవన్ కళ్యాణ్ గారికి? అంటే సినిమా ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఉంటారు. అంటే ఈ సినిమాల తర్వాత మళ్ళీ చేయకపోవచ్చు, ప్రస్తుతానికి చేయకపోవచ్చు. ఎందుకంటే ఉన్న సినిమాలు ఇవ్వకపోవచ్చు. ఈ 3 సినిమాలు 2024కి 25కి ఉపయోగపడతాయి. ఏమో 26లో ఏదైనా సోషల్ కాన్సెప్ట్లో సినిమాకి వెళ్ళొచ్చేమో, సంవత్సరానికి ఒకటైనా. ప్రస్తుతానికి 3 సినిమాలు ఉన్నాయి సార్. హరిహర వీరమల్లు చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా, అది డెఫినెట్గా 3 భాషల్లో 4 భాషల్లో వస్తుంది. ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి ఉంది. ఆ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా చాలా మంచి, అతనికి అభిమానించి అతనికి ఇష్టపడే డైరెక్టర్ ఉన్నాడు, మంచిగా తీస్తాడు. అతని అభిమాని పవన్ కళ్యాణ్ గారు చూస్తా ఎదిగాడు కాబట్టి ఆ సినిమా కూడా మాస్ని బాగా ఇమేజ్ చేస్తుంది. అదేంటంటే ఉస్తాద్లో గాజు పగిలెక్కుంది, పొదునెక్కుద్ది అని చెప్పి అది బాగా పనిచేసింది ఎలక్షన్లో కూడా. అది కరెక్ట్గా టేజర్ వచ్చింది. హరీష్ శంకర్ డైరెక్టర్. ఇకపోతే ఆ సినిమా కూడా 70% అయిపోయింది, 30% ఉంది. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే అక్కడే షెడ్యూల్లో సెట్లు వేసుకొని పూర్తి చేస్తూ ఉంటున్నారు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇకపోతే 3వది ఉంది ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కోసం ఆయన మొన్న ఈ మధ్య వేరే ప్లేస్లో వెళ్ళినా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అభిమానులు అడుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చూస్తారు కదా. అది మంచి ఇది. ఆయన సుజిత్ మంచి సినిమా తీశాడు, మంచి డైరెక్టర్ అతను కూడా.
ఆ సినిమా కూడా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆల్మోస్ట్ 60 to 70% అయిపోయింది. కాబట్టి అది కూడా అది భారీ బడ్జెట్ సినిమా, దాదాపు 400 కోట్లు పెట్టి తీస్తున్నారు అంటున్నారు. ఏదైనా ఈ 3 సినిమాలు పట్టాలపై ఎక్కించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. హరహర వీరమల్లు ఆర్డర్లో ఫస్ట్ పూర్తయితే కనుక హరహర మిల్లు త్వరలో పట్టాలు ఎక్కడ ఉంది కాబట్టి దాన్ని పూర్తి చేసేది ఉన్నారు. ఇంకా అన్ని బండ్లు వేగం పెట్టేయమన్నాడు. ఇచ్చిన మాట ప్రకారము, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారము అభివృద్ధి విషయంలో రాష్ట్ర ఏపీపై దృష్టి పెట్టారు. సినిమా రంగానికి సంబంధించి సినిమా ప్రేక్షకుల కోసం కావచ్చు, సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లకు ఇచ్చిన మాట ప్రకారము మాట పోకుండా ఈ రంగానికి కూడా మేలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్యారలల్గా అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చు. అంతే కదా. ఇటు పవర్ స్టార్ సినిమాలకి న్యాయం చేస్తున్నాడు, ఇటు పొలిటికల్ స్టార్, నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ, నేషనల్ లెవెల్లో రాజకీయాలని శాసించే పరిస్థితికి వచ్చాడు. అంటే చూడండి, ఇప్పుడు యోగి గారికి ఎంత ఫాలోఅప్ ఉందో అదే రేంజ్లో దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంటే రాజకీయాల్లో కూడా ఆ విధంగా సక్సెస్ అయ్యాడు. అంటే తను ఎంచుకున్న మార్గం రెండు కూడా ఎక్కడ డివేట్ కావట్లా, అభిమానులు ఎక్కడ అసంతృప్తిలో లేరు. చేస్తాడు ముందు అభివృద్ధి కోసం. 2 నెలలు చూశాడు, సక్సెస్ అయ్యారు. కాబట్టి సినిమాలు మాట ఇచ్చాడు, మాట ప్రకారం 3 సినిమాలు కూడా పూర్తి చేయాలి. ఏం రత్నం గారు పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు ఎంచుకున్నారు సినిమాకి? ఏం రత్నం గారు మొదటి నుంచి కూడా అండి పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం. ఆ మెగా ఫ్యామిలీ అంటే ఆయనతో బాగా ఇష్టం. ఆ సినిమాలు ఫ్యామిలీ చాలా దగ్గరగా ఉంటారు, దగ్గరగా ఉంటాడు. ఆయన కూడా కాపు సమాజ వర్గం వారని అది అఫ్ కోర్స్ మేబీ ఉండొచ్చు. ఏదైతే ఉన్నా కానండి ఇక్కడ అనేక మంది కాపు సమాజ వర్గంతో పాటు మినిమం మ్యాక్సిమం గ్యారంటీ మెగా ఫ్యామిలీతో తీస్తే అని కమ్మవారంతా కూడా నిర్మాతలుగా తీస్తున్నారు కదా, వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు కదా. ఇక ఏదైనా అది మనలో ఉండాలి సార్. మెగా ఫ్యామిలీ నుంచి 8 మంది ఎందుకు హీరోలు సక్సెస్ అవుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? కష్టమేందో నేర్పుతాడు చిరంజీవి గారు. పచ్చని మెతుకులు ఎలా తినాలి, ఒళ్ళంతా ఎలా గొల్ల చేసుకోవాలి. ఈ రోజు కూడా 70 దాదాపు ఆయన వయసు ఎంత అండి? 65+ అనుకో, 68 తెలుసా. 67-68 సంవత్సరాల వయసులో కూడా ఉదయం నుంచి సాయం దాకా షూటింగ్లో ఉంటాడు సార్. ఎక్కడ సాటిస్ఫై కాకపోతే మళ్ళీ చేస్తాడు తప్పితే ఆ ఫైట్ల విషయంలో కానీ ఆ డ్యాన్స్ విషయంలో కావచ్చు ఏమాత్రం తేడా ఉందని మీరు అనుకుంటున్నారా? నేటి తరం యంగ్స్టర్స్ వేగం తగ్గింది, డాన్స్ లో స్మూత్నెస్ వచ్చింది, వేగం తగ్గింది. స్మార్ట్ స్మార్ట్ గా ఆ స్టెప్లు ఇంకెవరైనా ఆ స్టెప్పులు ఎవరు వేసినా అందంగా ఉండదు, అది ఆయనకే చెల్లు, ఎవరు వేసినా అంత అందంగా కనిపిస్తుంది ఉండదు కదండి. కాబట్టి ఏంటంటే ఆయన ఆ డాన్స్లో ఈజీనెస్, ఒక బ్రేక్ డాన్స్ కావచ్చు, ఒక బ్యాగీ ప్యాంట్స్ కావచ్చు, ఒక నటన కావచ్చు, అన్ని నవరసాలు పండించగల మెగాస్టార్. అన్ని డాన్స్ స్టెప్ బై పెంచుకుంటూ వచ్చాడు, చివరికి ఆగిపోయారు. ఆయన డాన్స్ తోనే ఆగిపోయింది. ఆయన అంతా ఆయన తప్పుడు. ఇప్పుడు మెగా చిరంజీవి గారిని ఎప్పుడు మహేష్ బాబుని ఆ ప్లేస్ మీరే భర్తీ చేయగలరని చాలా ఇంటర్వ్యూలు చెప్పేవాళ్ళు. నో ఆ ప్లేస్ ఫస్ట్ నెంబర్ 1 ఆయనే, లాస్ట్ నెంబర్ 1 కూడా ఆయనే. ఆ ప్లేస్ మేము భర్తీ చేయలేమన్నాడు. అంటే ఏంటి? కాబట్టి ఆ నటన ఆయనని మెగా ఫ్యామిలీతో పాటు ఆ సినిమాకి రామ్ చరణ్ అయినా తర్వాత వచ్చిన ఎవరైనా కానివ్వండి, ఒక సినిమాకి ఆయన లెగసీ. కష్టపడితేనే ఇండస్ట్రీలో ఉండగలరు. కరెక్ట్. దాని దగ్గర విషయం ఉంటేనే అవార్డ్స్ వస్తాయి, ఇది వస్తుంది, అంతే కదా, లేకపోతే ఉండవు కదా. ఒక పవన్ కళ్యాణ్ గారు ఇంతమందికి డేట్స్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, మెగా కుటుంబానికి ఒక హనుమంతుడిలా, ఒక భక్తుడిలా ఉండే బండ్ల గణేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు డేట్ ఇప్పుడు ఇస్తారు, ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఆయన కూడా రాజకీయాలు ఎక్కువ బిజీ అయిపోయాడు కదా సార్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్లో. మరి ఆయన రాజకీయాలు ఉన్నాడు కాబట్టి ఆయన రాజకీయాలు ఎదిగే క్రమంలో ఉన్నాడు. ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడో ఈ 3 సినిమాలు అయిపోయి ఫ్యూచర్లో ఆయన అవకాశం ఇస్తే ఇవ్వచ్చేమో. బల్లన్నతో మరొక సినిమా కాంబినేషన్, పవర్ స్టార్. ఆయన జీవితంలో కోరిక నా దేవుడు అని అంటున్నాడు కాబట్టి ఎప్పుడు ఆయనకు దేవుడు, అది నా దేవుడు. ఈ 2-3 సంవత్సరాల తర్వాతే, ఎందుకంటే ఇచ్చిన కమిట్మెంట్ అయిపోవాలి కాబట్టి, రాష్ట్ర అభివృద్ధిని చూసుకోవాలి కాబట్టి, మేబీ ఉంటే కనుక 2026-27లో ఏమంటే ఉండొచ్చు, అవకాశం ఉండొచ్చు. ఓకే, చూద్దాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు 2 పడవల ప్రయాణం ఏ విధంగా సక్సెస్ కాబోతుంది, ఏంటి అసలు అటు ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట, ఇటు సినీ రంగానికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకుంటున్నారు అనేది కూడా అందరూ చూస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి సక్సెస్ ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే. థ్యాంక్ యూ.